మరి దైవజనులు మరి అయ్యగారు వాక్యం చెప్తూ ఉండగా మరి ఆ యొక్క వాక్యం నా హృదయాన్ని ఎంతగానో ప్రభు మరి నేను చాలా మరి దుఃఖపడుతూ ఉన్నాను అనమాట, చాలా వేదన పడుతూ ఉన్నాను. మరి దేవుడైతే మరి నా దుఃఖానికి నా వేదన తగిన రీతిగా దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. నిజంగా ప్రభు నన్ను ఈరోజు నీ వాక్యం చేత నన్ను బలపరిచాడు. నేను ఎంతగానో దుఃఖంతోనే ఉన్నాను. నా కుమారుడు చదువు విషయంలో చాలా బాధపడుతున్నాను. కానీ దేవుడు పరిశుద్ధాత్మ కూడా నా కుమార్తె నువ్వు దుఃఖపడుతున్నావు, నీ కుమారుడు చదువు విషయంలో నేను మేలు చేస్తానని మరి దైవజనం ద్వారా ఆ మాట నా హృదయాన్ని ప్రభు నాతోనే మాట్లాడేవయ్యా అని నా మనసుతో నేను చాలా బాధపడ్డాను అనమాట. అయ్యగారు నా తల మీద చేసి ప్రార్థన చేస్తే చాలు అనుకున్నాను. అలాగే మరి నా మనస్సు ఆశపడిన రీతిగానే మరి అయ్యగారు ప్రార్థన చేయించుకుంటాం, కానీ మరి ఆ ప్రార్థన ద్వారా నేను బలపడటం కానీ నాతో మాట్లాడి నేను నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రాలు, మీ అందరికీ నా వందనాలు. దేవుడి మాటలు దీవించింది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో కాపరి స్వరం అనే ఈ టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. గడిచిన కొద్ది వారాలుగా మనం క్రీస్తులో ఉన్న పరిపూర్ణ సంతోషం గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ వారం మనం ధ్యానించుకునే అంశం విశ్వాసంలో ఎదుగుట, గ్రోయింగ్ ఇన్ ఫెయిత్. దేవుని యందు మనకుండే ఆ నమ్మకత్వాన్ని, లేదా దేవుని పట్ల మనకుండే ఆ నమ్మకత్వాన్నే మనం విశ్వాసం అని అంటాం. ఈ విశ్వాసము ఆమెన్ అనే హెబ్రీ భాషలోని పదం నుంచి తీయబడింది. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం చదివినప్పుడు ఒక క్రీస్తును పోలిన ఒక క్రైస్తవుడిలో ఉండే 3 ముఖ్యమైన లక్షణాల గురించి మనం చూస్తూ ఉంటాం. అందులో ప్రాముఖ్యమైనది విశ్వాసము. ఈ 3 లక్షణాలు ఏమేంటి అనగా విశ్వాసము, నిరీక్షణ మరియు ప్రేమ. వీటిలో ప్రాముఖ్యమైనది విశ్వాసము. ఈరోజు మనం ధ్యానించుకోబోయేది విశ్వాసంలో ఎదుగుట అనే అంశం పైన. మొట్టమొదటిగా విశ్వాసం యొక్క అర్థం మనం తెలుసుకోవాలి. ఆ విశ్వాసం యొక్క అర్థం తెలియక ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉంటాం, ఎన్నో రకాల ఇబ్బందులకి గురవుతూ ఉంటారు. మన ఈ విశ్వాసం అనే అర్థము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1-2 వచనాల్లో తేటగా రాయబడి ఉంది. ఏమనంటే, విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై ఉన్నది. ఇక్కడ తేటగా రాయబడిన మాట ఏంటంటే, విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క, అనగా ఈ విశ్వాసము నీకు నిరీక్షణ కలుగజేస్తుంది. నిరీక్షణ అనగా నువ్వు వేచి చూస్తూ ఉన్నది, నువ్వు జాగ్రత్తగా దేవుని వాక్యాలను అనుసరిస్తూ దేవుని పోలిన నడకను జీవిస్తూ ఉన్నప్పుడు నీ నిరీక్షణ ఏమై ఉన్నదో నీ విశ్వాసము నీకు తెలియజేస్తుంది. అదేవిధంగా నీ అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువుగా మన విశ్వాసమే మనకు సహాయం చేస్తూ ఉంటుంది. జాగ్రత్తగా గమనించినట్లయితే ఇట్టి విశ్వాసము మనం ఎవరి యందు ఉంచాలి అని అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఎడల మనం ఉంచాలి. ఎందుకంటే ఆయన మనల్ని తన సొంత బిడ్డగా చేసుకున్నాడు. ఆయన మనల్ని తన రూపంలోనికి మారుస్తూ ఉన్నాడు. ఆయన రూపంలోనికి మారాలి అంటే ఒక క్రైస్తవుని జీవితంలో విశ్వాసము అనేది క్రీస్తు పట్ల మనం కనపరచాలి. జాగ్రత్తగా చదివినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చదివినప్పుడు, ఇంత గొప్ప విశ్వాసము క్రీస్తు యేసునందు మనం ఉంచాలి అని క్లియర్గా రాయబడి ఉంటుంది. ఇటువంటి విశ్వాసము ద్వారానే మనము నీతిమంతులుగా తీర్చబడతాం. ఈ విశ్వాసమునకు కర్త అయిన దేవుడు గురించి మనం ఈరోజు క్షుణ్ణంగా ధ్యానించి, ఈ విశ్వాసం వలన మనం ఫలభరితం ఎలా అవ్వాలి అనే దాని గురించి మనం ధ్యానించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు చదివినట్లయితే, ఈ విశ్వాసమునకు కర్త ఎవరంటే మన దేవాతి దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ దేవుని వైపు చూస్తూనే ఈ విశ్వాస యాత్రను మనం సాగించాలి. ఈ విశ్వాసపు యాత్ర అనేది దేవుని అందలి విశ్వాసముతోనే మనం ఫలభరితం అవ్వగలుగుతాం. ఎందుకనగా మనం రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం చదివినప్పుడు, 9వ అధ్యాయం 33వ వచనం చదివినప్పుడు, దేవుని అందలి విశ్వాసం కలిగిన వ్యక్తికి ఎన్నటికీ సిగ్గుపడరు అని రాసి ఉంటుంది. జాగ్రత్త చదివినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం, ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. ఆయన యందు విశ్వాసముంచు వాడు ఎవడును సిగ్గుపడడని లేఖనాలు ఘోషిస్తూ ఉన్నాయి. మరి
మనం విశ్వాస సహితమైన ప్రార్థనలు చేసినప్పుడు, విశ్వాసంతో కూడిన ప్రార్థన చేసినప్పుడు మనం సిగ్గుపరిచే కొన్ని సందర్భాలు వస్తూ ఉంటాయి. ఎందుకనగా మన విశ్వాసము లోతుగా లేకపోవటం వల్ల దేవుని యందలి విశ్వాసము దేవునితో కూడుకున్నదై ఉంటుంది. దేవుని యందలి విశ్వాసము ఈ లోకానుసారమైన విశ్వాసంతో ఎటువంటి సంబంధం పెట్టుకోదు. దేవుని యందలి విశ్వాసము దేవునితో జత పనివారుగా చేస్తుంది. దేవుని యందలి విశ్వాసము మన జీవితాలను ఒక విజయ పదం వైపు నడిపిస్తూ ఉంటుంది. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ విశ్వాస జీవితము లేకుంటే నీ విశ్వాస యాత్ర నీకు ఒక విజయ యాత్రగా మార్చుతుంది. కేవలం నువ్వు ఆయన పట్ల నువ్వు చూపే ఆ నమ్మకత్వాన్ని, నువ్వు ఆయన పట్ల నువ్వు ఉంచే ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు నీ విశ్వాస పరిమాణం చొప్పున నిన్ను దీవించబోతున్నాడు. మరి ఈ రోజున నీ విశ్వాసము దేవుని యందలి ఎంత ఉన్నది? ఆయనను నువ్వు ఏ విధంగా ఆరాధిస్తున్నావు, ఆయనను ఏ విధంగా నువ్వు ఆయన విశ్వసిస్తున్నావు అనే దాని గురించి మనం క్షుణ్ణంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది. దాని గురించి మనం అర్థంలోనికి వెళ్ళే ముందు మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు చదివినప్పుడు ఈ విశ్వాసమునకు కర్త అయిన దేవుని గురించి మనం చక్కగా చదవచ్చు. ఈ విశ్వాసమునకు కర్త అయిన దేవుణ్ణి చూస్తూ ఈ విశ్వాస యాత్ర మనం సాగించాలి. ఈ విశ్వాస యాత్రలో దేవుడు మన జీవితాల్లో పెనవేసుకొని ఉండాలి. ఈ విశ్వాసము అనగా మన జీవితాలని ఫలభరితమైన జీవితంగా మార్చగలిగిన శక్తి కలిగినదే దేవుని యందలి విశ్వాసము. మనం జాగ్రత్తగా చదివినప్పుడు ఆయన యందలి విశ్వాసం మనల్ని ఎన్నటికీ సిగ్గుపడే స్టేజ్లో ఉన్నదండి. ఇట్ విల్ ఓన్లీ మేక్ యూ టు బీ ఎ ప్రాస్పరస్ పర్సన్. విశ్వాసము కలిగినప్పుడు విశ్వాస పరిమాణము చొప్పున దేవుడు నిన్ను ఫలభరితమైన జీవితంలోనికి నడిపిస్తారు. మనం రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం చదివినప్పుడు, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 33వ వచనం చదివినప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచువారు సిగ్గుపరచబడడు అనే దేవుని లేఖనాలు తేటగా తెలియపరుస్తూ ఉన్నాయి. ఇటువంటి విశ్వాసము కలిగి మనం జీవించాలి. అన్ని పరిస్థితుల్లోనూ చాలిన దేవుడుగా మన దేవుడు మన జీవితాల్లో ఉన్నప్పుడు ఆయన యందలి విశ్వాసం మనం సొనక్కుండా లేకపోతే తొణక్కుండా ఆ విశ్వాసం నుంచి దేవుని వైపే చూస్తూ ఆ విశ్వాసంలో నడిపింపబడుతూ ఆ విశ్వాసముతో మన జీవితాన్ని కట్టుకున్నట్టయితే ఈ విశ్వాస జీవితంలో విజయం తథ్యం అనేది మనకు తెలుసు. ఈ విశ్వాస జీవిత యాత్ర మన విజయపు యాత్రగా మలచబడుతుంది. కేవలం దేవుడు మన తోడున్నాడు కాబట్టి, మనము దేవుని యందలి విశ్వాసం కలిగి ఉన్నాం కాబట్టి. ఈ విశ్వాసము అనే ఒక ముఖ్యమైన లక్షణం ఈ యొక్క క్రైస్తవ్యంలో కానీ, క్రీస్తును పోలిన జీవితంలో కానీ, క్రీస్తును ధరించుకున్న జీవితంలో అయినా కానీ, క్రీస్తును చూస్తూ సాగిస్తున్న జీవితంలో ఈ ముఖ్యమైన లక్షణం ఉండాలి. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ లక్షణం ఉండాలి. విశ్వాసము కలిగి జీవించాలి. చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు, మీరు ఇంత చిన్న వయసులో దేవుని సేవ చేయటం ఏంటి అని నన్ను చాలామంది అడుగుతూ ఉన్నారు. కేవలం మొట్టమొదటి నాకు దేవుని యందలి ఉన్న విశ్వాసము. రెండవది అందరూ అంటూ ఉన్నారు, పోనీ మీకేమన్నా వెనకాల బ్యాకప్ ఉందా? లేదు. రెండవది, పోనీ తల్లిదండ్రులు ఏమన్నా బ్యాకప్ ఇస్తారా? అంతకంటే లేదు, వారు చనిపోయారు కాబట్టి. మూడవది, మీకు ఏమైనా జాబ్ ఉందా? లేదు. మరి ఎలా అంటే ఒకే ఒక కారణం, నా దేవుడు, నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, నేను విశ్వాసం ఉంచే దేవుడు, విజయానికే సాదృశ్యమైన దేవుడు, నేను నడుస్తున్న ఆ మార్గము, నా దేవుడు నన్ను నడిపిస్తున్న మార్గము, ఆ విశ్వాస యాత్రలో నాకు విజయం తథ్యం అనేది నా దేవుడు నాకు ఇచ్చిన ఒక గొప్ప నిరీక్షణ. ఆ విశ్వాసం వల్లనే ఏదైనా సాధ్యం అనేది మనం లేఖనాలు చదువుతూ ఉన్నప్పుడు ఎంతోమంది విశ్వాస వీరులు ఉన్నారు. మన జీవితం కూడా విశ్వాస యాత్రను సాగిస్తున్నప్పుడు దేవుని యందలి విశ్వాసం కలిగి జీవించినప్పుడు తప్పకుండా దేవుడు మన విశ్వాసమును బట్టి మనల్ని ఫలభరితులుగా చేయబోతున్నారు. ఈ రోజున దేవుడు మీతో మాట్లాడుతున్న మాట, మీ విశ్వాస పరిమాణం ఎంత? మీరు విశ్వాసంలో ఎదుగుతున్నారా? మీరు విశ్వాసంలో తొలగిపోతున్నారా? ఒకసారి గమనించవలసిన విషయం అది. హబక్కుకు 2వ అధ్యాయం 4వ వచనం చదివినప్పుడు, హెబ్రీయులు 10వ అధ్యాయం 38వ వచనం చదివినప్పుడు విశ్వాసము అనే దాని గురించి మనం జాగ్రత్తగా చూద్దాం. జస్ట్ లివ్ బై ఫెయిత్, నీతిమంతులు విశ్వాసము వలన జీవించెదరు అన్న వాక్యాన్ని మనం చదువుతూ ఉంటాం. అనగా ఈ విశ్వాసము వలన నీలో
ఒక మంచి సుగుణం ఏర్పడుతుంది. ఏంటదంటే నువ్వు నీతిమంతునిగా దేవుని సన్నిధిలోను ఇతరుల పట్ల నువ్వు నీతిమంతుడివై నీ జీవితాన్ని నడిపించుకుంటూ ఉంటారు. 2 తిమోతి 4:7 చదివినప్పుడు అపోస్తులైన పౌలు రాస్తా అంటారు కదా, నేను విశ్వాసమును కాపాడుకున్నాను అంటే ఆయన జీవిత అనుభవాల్లో నుంచి తిమోతితో మాట్లాడుతున్న మాట. నేను విశ్వాసమును కాపాడుకున్నాను కాబట్టే నా పరుగును, ఈ పందాన్ని నేను ఛేదించగలిగాను, దానికి రీచ్ అవ్వగలిగాను. ఐ హ్యావ్ రీచ్డ్ ద గోల్ బికాజ్ ఐ హ్యావ్ సేఫ్ గార్డెడ్ ద ఫెయిత్. మరి ఈ రోజున మీరు ఏ స్థితిలో ఉన్నారు? విశ్వాసమును కాపాడుకుంటున్నారా? ఏదైనా ఇబ్బంది రాగానే, చిన్న గొడవలు అవ్వగానే ఎందుకు దేవుడు నాకు ఇలానే చేస్తున్నాడు, నేను ఆయనకి ప్రార్థన చేస్తున్నాను కదా, ఆయనకి దశమ భాగాలు ఇస్తున్నాను కదా, ఆయనకి అన్ని రకాల అన్నీ చేస్తున్నాను కదా అనే క్వశ్చన్లోకి వస్తాం. ఎందుకనగా మన విశ్వాసము దేవుని యందలి గనక ఉన్నట్లయితే ఆ విశ్వాసం ఎన్నటికీ క్వశ్చన్ చేసే స్టేజ్కి రాదు. ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే దేవుని యందలి కృపను పొందుకొని ఫలభరితమైన జీవితానికి మనల్ని పునాది వేసి ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఈ విశ్వాసాన్ని మన జీవితంలో పెంపొందించుకోవాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాల గురించి మనం ఈరోజు తేటగా తెలుసుకుందాం. నేను జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నప్పుడు ఈ విశ్వాస యాత్ర అనేది ఎన్నోసార్లు దేవుడు కూడా ఒక చెట్టుతో పోల్చిన సందర్భాలు ఉన్నాయి. వాటిని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యోహాను సువార్త 15:1-2 మత్తయి సువార్త 13 మార్కు సువార్త 4 లూకా సువార్త 8 ఇవన్నీ చదివినప్పుడు దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? నేను నిజమైన ద్రాక్షావళిని, మీరు తీగలు, నా యందు మీరు నిలిచి ఉండండి, మీరు ఫలిస్తారు. తర్వాత విత్తనాలు విత్తుటకు విత్తువాడు బయలు వెళ్ళెను, వాడు విత్తుచుండగా కొన్ని త్రోవ పక్కన పడినని అనే సారాంశమైన ఈ అధ్యాయాలు మనం వీటన్నిటిలో మనం చూడవచ్చు. ఇవన్నిటినీ క్షుణ్ణంగా ధ్యానించినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్న లోతైన ఆత్మీయ అర్థం ఏంటంటే మన జీవితాన్ని ఆత్మానుసారమైన జీవితము విశ్వాసముతో ఎలా కట్టుకోవాలి, అలా కట్టుకున్నప్పుడు మనం ఫలభరితం ఎలా అవుతాం, మన విశ్వాసం ఎలా పెంపొందింపబడుతుంది అనే దాని గురించి దేవుడు వీటన్ని అధ్యాయాల్లో ఇవి అన్ని వచనాల్లో నుంచి మనం సేకరించినప్పుడు ఒక 5 గుణాలు లేకపోతే 5 స్టెప్స్ మనం గమనించవచ్చు. మొట్టమొదటిగా మీరు స్థిరముగా నాటబడాలి. రెండవదిగా ఆ చెట్టు చుట్టూరు కంచె వేయబడాలి. మూడవది ఆ చెట్టుకు నీళ్లు పోస్తూ ఉంటే దాని వేరు భూమి లోతులోనికి వెళ్తూ ఉంటుంది. నాలుగవది ఆ జాగ్రత్తగా ఆ చెట్టును కాపాడినప్పుడు అది ఫలభరితమైన జీవితానికి రెడీగా ఉంటుంది. ఐదవదిగా ఆ ఫలభరితమైన జీవితానికి రెడీ అయినప్పుడు అది నీడనిచ్చే స్థితికి చేర్చబడుతుంది. ఈ 5 విషయాలను సాదృశ్యంగా మనం తీసుకున్నట్లయితే, మన యొక్క ఆత్మీయ జీవితానికి సాదృశ్యంగా తీసుకున్నట్లయితే దేవుడు మనతో మాట్లాడుతున్న మాట మొట్టమొదటిగా నువ్వు స్థిరంగా నాటబడాలి. స్థిరంగా నాటబడాలంటే దేని యందు నువ్వు స్థిరంగా నాటబడాలంటే దేవుని వాక్యమునంత. కొంతమంది ఉంటారు, ఈ వారం ఇక్కడ వింటారు మెసేజ్, నెక్స్ట్ డే ఇంకో చోట వింటారు, నెక్స్ట్ డే ఇంకో చోట వింటారు. మంచిదే, అన్ని చోట్ల విని దేవుని జ్ఞానం తెలుసుకోవటం మంచిదే. కానీ నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నావా లేదా? నువ్వు టైం స్పెండ్ చేస్తున్నావా లేదా? దేవుని వాక్యాన్ని బట్టి నువ్వు జీవితాన్ని కట్టుకుంటున్నావా లేదా? అందరూ చెప్తున్నారు, బాగానే ఉంది. మరి నువ్వెప్పుడు నీ సొంతగా నువ్వు ధ్యానించి దేవుడేంటో తెలుసుకునేది? ఆయన అంటున్నావు కదా, వాక్యానుసారమైన జీవితం విశ్వాస వాక్యమే. వాక్యానుసారమైన జీవితం నీ విశ్వాసం వలన కట్టబడుతుంది. మరి ఈరోజు నువ్వు ఎక్కడ నాటబడ్డావు? దేవుని వాక్యంతో నాటబడుతున్నావా లేదా ఇంకా తిరుగుతూనే ఉన్నావా? దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? ఒక చెట్టు గనక ఎదగాలి అంటే అది ఒక చోట స్థిరముగా నాటబడాలి ముందల. ఆ స్థిరమైనది ఏంటంటే మన జీవితంలో దేవుని వాక్యాన్ని ధ్యానించటానికి అనే ఆ సమయాన్ని మనం ప్రత్యేకంగా కేటాయించి దేవునితో ఆ సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. ఆ స్థిరమైన ఆ ఒక బుద్ధిని మనం అలవర్చుకోవాలి. జాగ్రత్తగా ధ్యానించినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 10:17 చదివినప్పుడు వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ వినిన దాన్ని జాగ్రత్తగా అలవర్చుకోవటం వలన మనం స్థిరపరచబడతాం. మొట్టమొదటిది స్థిరముగా మీరు నాటబడాలి. స్థిరముగా దేవుని వాక్యమందు మీరు నిలిచి ఉండాలి.
స్థిరముగా మీరు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. స్థిరముగా దేవుని వాక్యముతో మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. రెండవది, మీరు చదువుతున్న ఆ వాక్యానికి లోకరీత్యమైన క్రియలు లేకుండా ఆత్మానుసారమైన క్రియలు, దేవుని క్రియలు చేస్తూ ఉన్నప్పుడు మీరు ఆ కంచె వేయబడతారు. దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా మీరు పాటిస్తే ఆ కంచె ఏమవుతుందంటే మీరు ప్రార్థన చేయాలి. ఆ కంచె అనగా మీరు ప్రార్థన చేయాలి. దేవుని వాక్యము వినటం, దేవుని వాక్యం ధ్యానించిన తర్వాత ధ్యానించిన దాన్ని బట్టి మీరు ప్రార్థన చేస్తూ ఉంటే మీ చుట్టూరు ఒక కంచెగా ఏర్పాటు చేయబడుతుంది. దేవుని ఆత్మశక్తి ఆ కంచె అయి ఉంటుంది. దేవుని యొక్క ప్రచండమైన శక్తి, దేవుని యొక్క బలమైన వాక్కు, దేవుని బలమైన శక్తి మీ మీదకు వచ్చినప్పుడు, మీరు ఆత్మ పూర్ణులైనప్పుడు, దేవుని శక్తి చేత నింపబడినప్పుడు మీలో ఒక ఫలింపు జీవితానికి ముందడుగు వేసినట్లే. మొట్టమొదటిగా మీరు స్థిరంగా నాటబడిన తర్వాత మీరు ప్రార్థన చేయాలి అనే దాని గురించి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చదివినప్పుడు మనం ప్రార్థన చేయాలి. విశ్వాసముతో ప్రార్థన చేయాలి. ఈ విశ్వాసం అనేది ప్రార్థనతో మనం కట్టుకున్నది. మూడవదిగా నీళ్లు పోస్తూ ఉండాలి. నీళ్లు పోస్తూ ఉన్న కొద్దీ మనకు తెలుసు కదండి, చెట్టుకు నీరు ఎంత పోస్తే అంత బాగా ఎదుగుతుంది. ఆ నీటిని పోస్తూ ఉన్న కొద్దీ ఆ వేరు భూమిలోనికి అలా చొచ్చుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 20వ వచనం చదివినట్లయితే, ఈ వేరు గనక పరిశుద్ధమైనదైతే మన జీవితం కూడా పరిశుద్ధపరచబడుతుంది. ఈ వేరు అనగా పరిశుద్ధాత్మ అనుభవంలోనికి నడిపింపబడటం, వాక్యానుసారమైన అనుభవంలోనికి నడిపింపబడటం. అది కేవలం విశ్వాసం మూలంగానే జరుగుతుంది. అపోస్తల కార్యములు 6వ అధ్యాయం 5, 8 వచనాలు చదివినప్పుడు ఈ వాటర్ పోయటం అనేది చెట్టుకు ఒక శక్తినిస్తుంది. అదేవిధంగా మీరు ధ్యానించి ప్రార్థన చేసినప్పుడు మీరు శక్తి పూర్ణులు ఎప్పుడవుతారంటే పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి దిగి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నింపినప్పుడు, పరిశుద్ధాత్మ శక్తితో మీరు నింపబడినప్పుడు దేవుని వేరు, మీ విశ్వాసం అనే ఆ వేరు లోతుల్లోనికి చొచ్చుకొని పోతుంది. చొచ్చుకొని వెళ్ళినప్పుడు ఆ చెట్టు, స్థిరముగా నాటబడిన చెట్టు మరింత బలముగా, మరింత శక్తితో నిలబడుతుంది. ఎటువంటి అవాంతరాలు వచ్చినా, ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎటువంటి టెన్షన్స్ ఉన్నా, ఎటువంటి సిచ్యువేషన్స్ వచ్చినా ఈ వేరు కదల్చబడదు. ఎందుకనగా ఆ వేరు దేవుని యొక్క వాక్యముతో కట్టబడింది, దేవుని యొక్క ప్రార్థన చేత నిలపబడింది, దేవుని యొక్క ఆత్మ చేత శక్తి పొందింది. కాబట్టి ఆ వేరు కదల్చబడదు. ఆ వేరు ఏమై ఉన్నదంటే నీ విశ్వాసమే. ఆ విశ్వాసము బలమైన విశ్వాసముగా నీ జీవితంలో ఉండాలంటే క్రీస్తు యందలి విశ్వాసము కలిగి జీవించాలి. ఆయన కార్చిన రక్తము యందలి విశ్వాసము, ఆయన పునరుద్ధాన శక్తిని గురించిన విశ్వాసము మన జీవితంలో పరిపూర్ణముగా ఉండాలి. పరిపూర్ణముగా ఉన్నప్పుడు ఆ లోతుల్లోనికి చొచ్చుకొని పోతుంది. అది ఏంటంటే దేవుని యందలి విశ్వాసము నిన్ను ఆ విశ్వాస ఫలములోనికి నడిపిస్తుంది. ఇటువంటి గొప్ప విశ్వాసములోనికి దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నారు. ఈ రోజున నీ విశ్వాసము బలమైనదిగా, శక్తి కలిగినదిగా, ప్రార్థనాపూర్వకమైనదిగా దేవుని వాక్యం చేత కట్టబడుతుందా? లేక పలు సందర్భాల్లో నేను ఎంత ప్రార్థన చేసినా ఇంతే అవుతుంది ఏంటి నాకు అనే స్థితిలో ఉందా? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం, ఒకసారి మనం జాగ్రత్తగా దాన్ని అర్థం చేసుకోవాల్సిన విషయం. దేవుడు మాట్లాడుతున్న మాట, నేను మీతో ఉన్నంతకాలం మీరు ఫలభరితులే, నేను మీతో ఉన్నంతకాలం మీకు ఎటువంటి దుఃఖం ఉండదు, మీరు నాతో అంటగట్టబడిన కాలం అంతా మీరు నిలిచి ఉంటారు అని వాక్యం నుంచి మనం తేటగా తెలుసుకొనవచ్చు. ఈ విశ్వాస యాత్రలో మనం 4వదిగా చూసుకుంటున్నది విశ్వాసమును జాగ్రత్తగా కాపాడుకోనాలి. ఈ కాపాడుకునే విషయంలో మనం చాలా జాగ్రత్త వహించవలసి ఉంది. ఎందుకనగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు పలు సందర్భాల్లో మన విశ్వాసము తొణికిసలాడుతూ ఉంటుంది. లేకపోతే ఇట్ విల్ బి పుట్ డౌన్ ఆర్ ఇట్ విల్ బి లైక్ థింకింగ్, ఓ వై టు మీ ఆల్వేస్, ఎందుకు నాకే పద్దాకులు ఇలా జరుగుతుంది, ప్రతిసారి నేను దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాను కదా, అయినా కానీ నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాను అయినా జరగట్లేదు అనే ఒక క్వశ్చన్స్ కూడా నేను వింటూ ఉన్నాను, వస్తూ ఉంటాయి. దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? మీరు కాపాడుకోనాలి. ఆ సందర్భాల్లో
విశ్వాసమును కాపాడుకొనగలిగితే, మీరు జాగ్రత్తగా కాపాడుకొనగలిగితే ఆ విశ్వాసముతో మీరు జయం పొందుతారు. ఆ విశ్వాసంలో జయం ఉంటుంది అనేది మనం అపోస్తలుడైన పౌలు తిమోతితో రాస్తూ అంటున్న మాట మరలా ఒకసారి మనం గుర్తు చేసుకున్నట్టయితే ఆయన అంటాడు కదా, నేను విశ్వాసమును కాపాడుకున్నాను కాబట్టే ఈ విశ్వాస యాత్రలో నేను నా పరుగు పందాన్ని నేను తుదముట్టించగలిగాను అని ఆయన క్లియర్గా రాసినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఈ విశ్వాసం అనే దాన్ని కాపాడుకోవటం అనేది ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం చదివినప్పుడు విశ్వాసం అనే డాలును మనం కలిగి జీవించాలి. జాగ్రత్తగా గమనించండి. విశ్వాసము అనే ఒక డాలును మనం కలిగి జీవించాలి. ఆ డాలు ఏం చేస్తుందంటే ప్రతి విధమైన అవాంతరాల నుంచి, ప్రతి విధమైన శక్తుల నుంచి, ప్రతి విధమైన ఇబ్బందుల నుంచి, ప్రతి విధమైన ఆటుపాట్ల నుంచి, ప్రతి విధమైన ఏదైనా కానీ, ఏదైనా మీకు సంభవిస్తున్నప్పుడు, మీ కుటుంబాల్లో వస్తున్న ప్రాబ్లమ్స్ అయినా కానీ, మీ ఫినాన్షియల్గా వస్తున్న ప్రాబ్లమ్స్ అయినా కానీ, వీటన్నిటినీ అధిగమించగలిగిన శక్తి కలిగింది ఏంటంటే నీ విశ్వాసమే. అటువంటి సందర్భాల్లో విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మీ కుటుంబాల్లో కార్యాలు చేస్తారు. ఎందుకనగా మీరు విశ్వాసమును కాపాడుకుంటూ దేవుని వైపు చూస్తున్నవారు. మీరు విశ్వాసంలో ఎక్కడ తొణికిసలాడకుండా, మీరు ఒకవేళ ఆర్థికంగా ఇబ్బంది పడి, లేకపోతే జాబ్ లేని స్టేజ్ అయినా, లేకపోతే మీరు ఆఫీసుల్లో ఇబ్బంది పడుతున్నా, లేకుంటే మీరు అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ఉన్నా, ఆ సమయంలో మన విశ్వాసం ఎక్కడ పోనీయకుండా అదే విశ్వాసంతో, మరి రెట్టింపైన విశ్వాసంతో దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆ విశ్వాసంలో ఉన్న 2 శ్రేష్టమైన గుణాలు మనం తెలుసుకోవచ్చు. మొట్టమొదటిగా మీరు మీ విశ్వాసాన్ని, దేవుని యందలి విశ్వాసాన్ని కాపాడుకున్నవారు అవుతారు. రెండవదిగా మీరు ఆ టైంలో ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా జయము ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీరు పొందుకుంటారు. ఎందుకంటే మీ విశ్వాసము సిగ్గుపరచబడదు. మీ విశ్వాసము దేవుని యందలి ఉంది కాబట్టి దేవుని యందలి విశ్వాసం మిమ్మల్ని ఎన్నటికీ సిగ్గుపరిచే స్టేజ్లో ఉండనీదు. ఇట్ విల్ ఆల్వేస్ మేక్ యూ విక్టోరియస్. విత్ ఫెయిత్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. నమ్మువానికి సమస్తమును సాధ్యము. 5వ విషయాన్ని మనం ధ్యానించినప్పుడు, ఈ చెట్టు నీడనిచ్చే స్థితికి ఎదుగుతుంది. లేకుంటే మన ఆత్మీయానుసారమైన అర్థం ఏంటంటే మన గూడుకు మనల్ని చేరుస్తుంది ఈ విశ్వాసము. ఈ విశ్వాసం దేని అందులో ఉంచాలంటే ఆ నిరీక్షణతో మనం ఎదురు చూస్తున్న పరలోక రాజ్యం కొరకు మనం ఆ గూడును చూస్తూ మనం విశ్వాసము కలిగి జీవించాలి. మరి ఈ రోజున నీ విశ్వాసం దేని అందులో ఉంది? ఏ గూడు వైపు నీ విశ్వాసము? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ నీడనిచ్చే స్థితిలోనికి ఎప్పుడు నడిపింపబడుతుందంటే విశ్వాసమును జాగ్రత్తగా కాచుకున్నప్పుడు, ఆ విశ్వాసముతో నిరీక్షణతో దేవుని అందలి మనం ఆ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు తన బాహువును చాపి తన స్వహస్తాలతో మనల్ని ఆయన సన్నిధిలోనికి చేర్చుకుంటారు. ఇంత గొప్ప విశ్వాసము కలిగి మన జీవితాల్లో మనం జీవించాలి. దేవుడు పిలుస్తూ ఉన్నారు, ఈ రోజున నీ విశ్వాసము నాకు కావాలి, నీ విశ్వాసముతో మీరు ఉండాలి, నా యందలి విశ్వాసంతో మీరు ఫలించాలి. మీ జీవితాల్లో మీరు ఫలింపు కలిగిన జీవితంలోనికి వెళ్ళాలంటే విశ్వాసము కలిగిన జీవితం ఎంతైనా అవసరం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యం. మరి విశ్వాసము కలిగి ఆ జయ జీవితానికి మీరు ముందడుగు వేయాలి. దేవుని యందలి విశ్వాసములో ఎదగాలి, ఎదిగి ఫలించాలి. ఎదిగి ఫలించటం దేవుని యొక్క ఆశ. మరి ఈ రోజున ఆ విశ్వాసము కలిగి జీవించడానికి మీరు సిద్ధపడుతున్నారా? విశ్వాసంలో దేవుణ్ణి మహింపరచబడాలి. విశ్వాసముతో దేవుని కార్యాలు మనం చూడాలి. విశ్వాసముతో మన కుటుంబాల్లో ఉన్న ప్రతి విధమైన సమస్యకు జవాబు రావాలి. విశ్వాసంతో దేవుని చేత జరగబడే కార్యాలు మన జీవితాల్లో జరగాలి. ఎందుకంటే ఆయన అంటున్నాడు కదా, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని లేపును, విశ్వాసముతో కనుక మీరు ప్రార్థన చేస్తే సమస్తమును సాధ్యమన్నారు. మరి ఈ రోజున మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని అందలి విశ్వాసం కలిగి జీవించాలనే దాని గురించి మనం వింటూ ఉన్నాం. అటువంటి జీవితంలోనికి మనం నడిపింపబడాలి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఫలభరితంగా చూడాలనేది ఆయన ఆశ. మరి ఈ రోజున ఆ విశ్వాసము ఏ పరిమాణంలో ఉందో మీరు ఒకసారి గుర్తు చేసుకొని ఒకసారి ఆలోచించండి. దేవుడు మిమ్మల్ని తప్పకుండా దీవిస్తారు. మీ విశ్వాసము ఎంత లోతుగా ఉన్నది, మీ వేరు
అనబడిన ఆ విశ్వాసము దేవుని వాక్యంతో కట్టబడిందా? దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిందా? దేవుని యొక్క వాక్య ప్రార్థనతో అది కంచె వేయబడిందా? దేవుని యొక్క వాక్యముతో జాగ్రత్తగా కాచుకుంటున్నారా? దేవుని యొక్క స్వాస్థ్యముగా మీరు మార్చబడుతున్నారా? వీటన్నిటి గురించి మనం ఆలోచించాలి. ఈ 5 విషయాల గురించి ఆలోచించినప్పుడు దేవుడు తప్పకుండా ఈ విశ్వాస జీవితంలో దేవుడు మీకు సహాయం చేస్తారు. ఈ విశ్వాస యాత్రలో ఈ 5 విషయాలను మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ ఆయన యందలి విశ్వాసంతో ముందరకు సాగినట్లయితే దేవుడు తప్పకుండా మీకు సహాయం చేసి ఆ విశ్వాస జీవితంలో ఉన్న ఫలాన్ని అనుభవించేటట్లుగా చేస్తారు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఎక్కడున్నవారు అక్కడ మోకాళ్ళు వేయగలిగితే మోకాళ్ళు వేయండి. నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి. ఎక్కడైనా అనారోగ్య సమస్యలతో ఉన్నట్లయితే మీ చేతిని అక్కడ ఉంచుకున్నట్లయితే మీ కొరకు ప్రార్థన చేస్తాను. సర్వశక్తి కలిగిన దేవుడు తన మహిమ కలిగిన కార్యాలు మీ పట్ల జరిగిస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడా, జీవము కలిగిన తండ్రి, పరిశుద్ధాత్మదేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం స్వామి. తండ్రి, విశ్వాసముతో ప్రభువా నిన్ను ఘనపరచుటకు మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ అందరి విశ్వాసం మమ్మల్ని సిగ్గుపరచనిదని మీరు వాగ్దానముగా మాకు ఇచ్చిన ఈ గొప్ప వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి, విశ్వాసము కలిగి జీవించి ప్రభువా నీ అందలి ఆ నిరీక్షణతో తండ్రి నీ మహిమ కొరకు వాడబడుటకు మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నాయనా, ఈ టీవీ కార్యక్రమాన్ని చూస్తూ ప్రభువా నీ అందరి విశ్వాసముతో జీవించాలని ఆశపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. వారి కుటుంబాలను మీరు కట్టమని వేడుకుంటున్నాం ప్రభువా. కుటుంబంలో ఉన్న ప్రతి విధమైన పరిస్థితుల నుంచి మీరు తప్పించమని వేడుకుంటున్నాం తండ్రి. వారికి ఉన్న అనారోగ్యాల నుంచి మీరు స్వస్థపరచమని వేడుకుంటున్నాం ప్రభువా. నజరేయుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో ఎక్కడైతే వారికి అనారోగ్య సమస్య ఉందో ప్రభువా వారికి ఇప్పుడే విడుదల దయచేయమని వేడుకుంటున్నాను స్వామి. పరిపూర్ణ స్వస్థత, పరిపూర్ణ ఆరోగ్యం దయచేసి నీ నామంకే మహిమ తెచ్చుకోమని వేడుకుంటున్నాం ప్రభా. నీ సాక్షులుగా వారిని నిలపమని వేడుకుంటున్నాను తండ్రి. మీరే సహాయం చేయండి తండ్రి. విశ్వాసముతో ప్రభా నైనా మీ వాక్కు సెలవిస్తున్న తండ్రి, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని లేపునని మీరు వాగ్దానం చేశారు ప్రభా. నైనా విశ్వాసంతో మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో ప్రతి విధమైన డయాబెటీస్ ప్రాబ్లం నుంచి, ప్రతి విధమైన వెన్ను నొప్పి నుంచి, ప్రతి విధమైన మోకాల నొప్పి నుంచి, ప్రతి విధమైన కడుపులో నొప్పి నుంచి, ప్రతి విధమైన తల నొప్పి నుంచి, ప్రతి విధమైన తండ్రి నాయన క్యాన్సర్ రోగం నుంచి, ప్రతి విధమైన ప్రాబ్లమ్స్ నుంచి, ఫినాన్షియల్ ప్రాబ్లం నుంచి, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్, ఎవ్రీ ప్రాబ్లమ్ బి రిమూవ్డ్ ఫ్రమ్ దేర్ లైఫ్స్. Lord, we thank you, Lord. We thank you, Jesus, that your mighty, awesome presence is filling over everyone of us. నైనా మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. నీ పరిశుద్ధాత్మను ప్రోక్షించమని వేడుకుంటున్నాం ప్రభా. నీ పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రతి ఒక్కరిని మీరు నింపి తండ్రి మీ పరిశుద్ధాత్మ కార్యములు వారి పట్ల జరిగించి నైనా నీ క్రియలు నైనా విశ్వాసం మూలంగా జరుగునని మీరు వాగ్దానం ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నైనా విశ్వాసంతో కూడిన ఈ ప్రార్థన ద్వారా ప్రభా అనేకులను మీరు ముట్టినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వారి రోగం నుంచి, వారి శాపం నుంచి, వారి దోషం నుంచి నైనా మీరు విడుదల దయచేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ నామమునికే మహిమ, ఘనత, ప్రభావం తెచ్చుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. కాపరి స్వరము